నెక్స్ట్ స్విచ్ కేస్. స్విచ్ కేస్ యొక్క సింటాక్స్ ఏంటో చూద్దాం. దీనిలో ఫస్ట్ స్విచ్ ఓపెన్ పారెంథసిస్ వేరియబుల్ క్లోజ్ పారెంథసిస్ ఓపెన్ బ్రేస్, ఇక్కడ కేస్ స్పేస్ కాన్స్టాంట్ 1 కోలన్, దెన్ స్టేట్మెంట్స్ సెమీకోలన్, తర్వాత బ్రేక్, మళ్ళీ సెమీకోలన్, నెక్స్ట్ కేస్ కాన్స్టాంట్ 2 కోలన్, మళ్ళీ ఇక్కడ స్టేట్మెంట్స్ సెమీకోలన్, మళ్ళీ బ్రేక్, మళ్ళీ కేసు, మళ్ళీ కాన్స్టాంట్ 3 కోలన్, ఇక్కడ స్టేట్మెంట్స్ సెమీకోలన్, మళ్ళీ ఇక్కడ బ్రేక్, మళ్ళీ సెమీకోలన్. ఇలా మీరు ఎన్ని కేసెస్ అన్నా ఆర్ కేస్ కాన్స్టాంట్స్ అయినా రాయొచ్చు అని చెప్పడానికి ఈ చుక్కలు పెట్టాం. దాని తర్వాత ఎండింగ్లో డిఫాల్ట్ కోలన్, ఇక్కడ స్టేట్మెంట్స్ సెమీకోలన్, ఎండింగ్లో బ్రేక్ సెమీకోలన్, తర్వాత క్లోజ్ బ్రేస్. స్విచ్లో ఫస్ట్ ఏం చేస్తుందంటే ఇక్కడున్న ఈ వేరియబుల్ ఈక్వల్ టు ఈ ఫస్ట్ ఉన్న కేసులో ఉన్న ఈ కాన్స్టాంట్ అనేది చెక్ చేస్తుంది. ఈ వేరియబుల్ ఈక్వల్ టు ఈ కాన్స్టాంట్ అయితే మీనింగ్ ఏంటిదంటే ఈ కేస్ కాన్స్టాంట్ ట్రూ అయినట్టు. అంటే వేరియబుల్ ఈక్వల్ టు కాన్స్టాంట్ అయితే కేస్ కాన్స్టాంట్ ట్రూ అయినట్టు. ఈ వేరియబుల్ ఈక్వల్ టు కాన్స్టాంట్ 1 అంటే ఈ కేస్ కాన్స్టాంట్ అనేది ట్రూ అయినట్టు. అప్పుడు దీనిలో ఉన్న ఈ స్టేట్మెంట్లు ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎగ్జిక్యూట్ కాగానే కింద ఏముంది, బ్రేక్. వెహికల్ పైన వెళ్ళేటప్పుడు బ్రేక్ కొట్టగానే ఏమవుతుందంటే వెహికల్ ఆగుతుంది, నథింగ్ బట్ కంట్రోల్ బయటకు వస్తుంది. అదే ఇక్కడ ఇచ్చిన ఈ వేరియబుల్ ఈక్వల్ టు కాన్స్టాంట్ 1 కాలేదనుకోండి, నెక్స్ట్ మళ్ళీ చెక్ చేస్తుంది. ఇక్కడ ఇచ్చిన ఈ వేరియబుల్ ఈక్వల్ టు ఈ కాన్స్టాంట్ 2 కాదా అని చెక్ చేస్తుంది. ఈ వేరియబుల్ ఈక్వల్ టు ఈ కాన్స్టాంట్ అయితే ఇక్కడ ఉన్న స్టేట్మెంట్లు ఎగ్జిక్యూట్ అవుతాయి. కాగానే కింద ఏముంది, బ్రేక్ చూడగానే కంట్రోల్ బయటకు వస్తుంది. ఒకవేళ ఇక్కడ ఇచ్చిన వేరియబుల్ ఈక్వల్ టు కాన్స్టాంట్ 2 కాలేదనుకోండి, అప్పుడు కంట్రోల్ మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన వేరియబుల్ ఈక్వల్ టు కాన్స్టాంట్ 3 కాదా అని చెక్ చేస్తుంది. ఈ వేరియబుల్ ఈక్వల్ టు కాన్స్టాంట్ అయితే దీనిలో ఉన్న ఈ స్టేట్మెంట్లు ఎగ్జిక్యూట్ అవుతాయి. అయిన తర్వాత కింద బ్రేక్ ఉంది, కంట్రోల్ బయటకు వస్తుంది. ఒకవేళ ఇక్కడ ఇచ్చిన వేరియబుల్ ఈక్వల్ టు కాన్స్టాంట్ 1 కాలేదు, 2 కాలేదు, 3 కాలేదు, తర్వాత ఉన్నాయి కూడా కాలేదు అంటే కంట్రోల్ డైరెక్ట్ ఎక్కడికి వెళ్తుంది అంటే డిఫాల్ట్ దగ్గరికి వెళ్తుంది. డిఫాల్ట్లో ఉన్న ఈ స్టేట్మెంట్లు ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎగ్జిక్యూట్ కాగానే కింద బ్రేక్ ఉంది కాబట్టి కంట్రోల్ బయటకు వస్తుంది. సో ఇది స్విచ్ కేస్ గురించి. దీనికి సంబంధించినటువంటి ఈ ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం. So write a program to check whether the given character is a vowel or consonant. Vowel or consonant అని చెక్ చేయాలంటే ఓవెలా కాదా అని చెక్ చేయడం ఈజీ. ఎందుకంటే ఓవెల్స్ ఏముంటాయి, ఒకటి ఏ, ఈ, ఐ, ఓ, యు, ఇవి చెక్ చేయడం ఈజీ. సో ఇక్కడ రాస్తున్నాను ప్రోగ్రామ్. ఫస్ట్ క్యార్ సిహెచ్ సెమీకోలన్, నెక్స్ట్ సిఎల్ఆర్ ఎస్సిఆర్ క్లియర్ స్క్రీన్, తర్వాత ప్రింట్ఎఫ్ డబల్ కొటేషన్లో ఎంటర్ ఏ సింగిల్ క్యారెక్టర్, డబల్ కొటేషన్ సెమీకోలన్, నెక్స్ట్ స్కాన్ఎఫ్ డబల్ కొటేషన్లో %C కామా అడ్రస్ ఆఫ్ సిహెచ్. ఇక్కడ ఫస్ట్ ఇఫ్ కాదు స్విచ్ కాబట్టి స్విచ్ ఓపెన్ పారెంథసిస్, ఇక్కడ వేరియబుల్ తీసుకోవాలి కాబట్టి వేరియబుల్ పేరు సిహెచ్, దెన్ ఓపెన్ బ్రేస్, కేస్ తర్వాత కాన్స్టాంట్ 1 అంటే ఏ అని తీసుకుంటున్నా, దెన్ సింగిల్ కోట్లో ఏ, దెన్ కొలన్, ఇక్కడ ప్రింట్ఎఫ్ డబల్ కొటేషన్లో గివెన్ క్యారెక్టర్ ఈజ్ ఏ వోవెల్ డబల్ కొటేషన్ సెమీకోలన్,
ఎండింగ్లో ఏం రాయాలి, బ్రేక్. మళ్ళీ కేస్ కాన్స్టెంట్ 2 కనుక కేసు కాన్స్టెంట్ 2 ఏంటి, ఈ సింగిల్ కోట్లో కొలన్ ప్రింట్ఎఫ్, మళ్ళీ గివెన్ క్యారెక్టర్ ఈజ్ ఏ వోవెల్ అని రాయాలి. మళ్ళీ బ్రేక్ సెమీకోలన్. ఇలా ఏమేమి రాయాలి కేసెస్, AEIOU అని రాయండి. దానికి బదులు నేను చుక్కలు పెట్టాను, కాకుండా మీరు మొత్తం రాయాలి. AEIOU అన్నిటికీ స్టేట్మెంట్ బ్రేక్ అన్ని రాయాలి. తర్వాత ఎండింగ్లో రాస్తున్నాను డిఫాల్ట్ ప్రింట్ఎఫ్ డబల్ కొటేషన్లో గివెన్ క్యారెక్టర్ ఈజ్ ఏ కాన్సోనెంట్ డబల్ కోట్ సెమీకోలన్ క్లోజ్ బ్రేస్. ఎండింగ్లో ఏం రాయాలి, గెట్ CH. ఫస్ట్ ఎంటర్ ఏ సింగిల్ క్యారెక్టర్ అనగానే CHలకు ఇచ్చామనుకోండి, ఈ CHలో ఉన్నది ఈక్వల్ టు ఏనా, కేసు 1 కాదు, ఈక్వల్ టు నెక్స్ట్ ఈనా, అవును ట్రూ కనుక ఏమొస్తుంది, గివెన్ క్యారెక్టర్ ఈజ్ ఏ వావెల్ ప్రింట్ అవుతుంది. బ్రేక్ చూడగానే కంట్రోల్ బయటకు వస్తుంది. అదే ఎంటర్ ఏ సింగిల్ క్యారెక్టర్ అనగానే CHలకు ఇచ్చామనుకోండి కే, ఇక్కడ CHలో ఉన్నటువంటిది కే ఈక్వల్ టు ఏనా కాదు, కే ఈక్వల్ టు ఈనా కాదు, కే ఈక్వల్ టు ఐ కాదు, ఓ కాదు, యూ కాదు. కాబట్టి డైరెక్ట్ ఎక్కడికి వెళ్తుంది, డిఫాల్ట్కి వెళ్తుంది. డిఫాల్ట్లో ఏముంది, గివెన్ క్యారెక్టర్ ఈజ్ ఏ కాన్సోనెంట్ అనేది ప్రింట్ అవుతుంది. దీని కింద కూడా ఆఫ్ కోర్స్ బ్రేక్ ఉంటుంది, మిస్ అయ్యాం, సారీ. సో గివెన్ క్యారెక్టర్ ఈజ్ ఏ కాన్సోనెంట్ ప్రింట్ అవుతుంది. బ్రేక్ చూడగానే కంట్రోల్ బయటకు వస్తుంది. ఇది స్విచ్ కేస్ గురించి. సో ఇక్కడ మర్చిపోకుండా రాయాల్సింది, నేను ఓన్లీ కేసు ఏ కేసు ఈకి రాశాను, మీరు IOU అన్నిటికీ రాయండి, దాని తర్వాత డిఫాల్ట్ రాయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.